హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శారదాస్ ఫ్యాషన్స్ వరల్డ్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం ఈ డ్రెస్ స్టిచ్చింగ్ ఎలాగో చూసేసేద్దామండి. ఇది రాంగ్ డైరెక్షన్, అలాగే ఇది రైట్ డైరెక్షన్. ఇప్పుడు నేను లైనింగ్ వచ్చేసి రాంగ్ డైరెక్షన్లో పెట్టి కుడుతున్నాను, ఎందుకంటే పైపింగ్ వేస్తాను. మీరు కానీ పైపింగ్ వేయలేదు, మొక్క తిప్పి వేయాలంటే రైట్ డైరెక్షన్లో పెట్టేసి తిప్పి వేసేసేయండి. ఈ విధంగా పై ఫ్యాబ్రిక్ పెట్టేసి దీని మీద మనము లైనింగ్ క్లాత్ ఈ విధంగా పెట్టేసి మొత్తం పెద్ద కుట్టు ఒక స్టిచ్ వేసేసేద్దామండి. 2-3 డేస్ అయిందండి కొంచెం వీడియో అప్లోడ్ చేయడానికి, లేట్ అయిపోయింది. నాకు కొంచెం ఏలు కట్ అయ్యి లేట్ అయిపోయిందండి. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ వేసేసేద్దాం, పెద్ద కుట్టు వేసేసి దీనికి పైపింగ్ ఎలాగో చూసేసేద్దాం. ఈ కటింగ్ వీడియో కూడా కావాలంటే మన ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను, కటింగ్ వీడియో కూడా ఉంది. అలాగే దీనికి డిజైనర్ హ్యాండ్స్ కూడా చెప్పాను, అది కూడా మన ఫస్ట్ వీడియోలో ఉంది, దాన్ని కూడా చెక్ చేసేసేయండి. ఇవాళ డ్రెస్ స్టిచ్చింగ్ మొత్తము కంప్లీట్ చేసేసేద్దాము. ఆ ఆమ్ హోల్ కుట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఆమ్ హోల్ కుట్టేసేద్దాము. ఇలా కుట్టిన తర్వాత వేస్తేనే బాగుంటుందండి, ఇలా డైరెక్ట్గా వేసేస్తే మనకి ఉగ్గు వస్తుంది. అందుకనేసి ఎప్పుడైనా ఆమ్ హోల్ టు ఆమ్ హోల్ కుట్టేసిన తర్వాతే కింది డైరెక్షన్కి వెళ్ళండి. ఈ విధంగా మొత్తం ఒక స్టిచ్ వేసేసేద్దాము. సేమ్ అటు సైడ్ కూడా ఒక స్టిచ్ వేసేసి ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము. నెక్స్ట్ వీడియోస్ వచ్చేసి మనము బ్లౌజ్ మొత్తం లైన్గా ఒక్కొక్క పార్ట్ చెప్తూ ఉంటానండి. అసలు మీరు బిగినర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారు, టైలరింగ్ ఏమీ తెలియదు అనుకున్న వాళ్ళు కూడా రోజుకి ఒక పార్ట్ పెడుతూ ఉంటాను, దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, మీకు కరెక్ట్గా బ్లౌజ్ వచ్చేస్తుంది. అలాగే మన ఛానల్లో టైలరింగ్ క్లాసెస్ అలాగే పార్లర్ క్లాసెస్ కూడా రన్ అవుతూ ఉన్నాయి, చూస్తూ ఉండండి. ఈ విధంగా ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము. కట్ చేసేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఫ్రంట్ పార్ట్ను కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసేద్దాము. ఫస్ట్ నెక్ వేయండి, ఎప్పుడైనా బ్లౌజ్కైనా డ్రెస్కైనా ఫస్ట్ నెక్ వేయండి, లైనింగ్ పై ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చేసి ఆమ్ హోల్ కుట్టేసేయండి, ఇటు సైడ్ది అలాగే అటు సైడ్ది కుట్టేసేసిన తర్వాత మీరు కిందికి వెళ్ళండి రన్నింగ్కి. అలాగే ఈ ఆమ్ హోల్ నుంచి అలాగే కిందికి వెళ్ళామనుకోండి ఉగ్గు వచ్చేస్తుంది మనకి. సేమ్ ఇదే విధంగా మొత్తం అటాచ్ చేసేసిన తర్వాత ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము. ఇటు సైడ్ కుట్టు వేసేసిన తర్వాత మనం కింద కుట్టే వేయాలి. రన్నింగ్ కూడా వేసేసామంటే మనకు ఉగ్గు వచ్చేస్తుందండి. ఇక్కడ హోల్కి మాత్రం మనం ఏం చేయలేదు. ఇప్పుడు హోల్ గురించి చూద్దాము. ఇక్కడ ఒక పెద్ద స్టిచ్ వేసేసేద్దాం. ఈ విధంగా పెద్ద స్టిచ్ వేసేసిన తర్వాత చిన్న పీస్ తీసుకొని రైట్ డైరెక్షన్లో పెట్టేసి లోపలికి తిప్పేసేసేద్దాము. మీరు దీన్ని డైరెక్ట్గా కావాలన్నా కూడా పైపింగ్ వేసుకోవచ్చు. ఇప్పుడు పై ఫ్యాబ్రిక్ని కట్ చేసేసి కరెక్ట్గా హోల్ రెడీ చేసేసేద్దాం. ఈ విధంగా కట్ అయిపోయిన తర్వాత మనము ఒక పీస్ క్లాత్ తీసుకుందాము. డబల్ పీస్ తీసుకున్నానండి, బాగా స్టిఫ్గా ఉంటుందనేసి డబల్ పీస్ తీసుకొని రైట్ డైరెక్షన్లో పెట్టేసి లోపల కింద పెట్టి ఈ విధంగా మనము ఈ బాదాం షేప్లో ఒక స్టిచ్ వేసేసి కట్ చేసేసి లోపలికి తిప్పేసేసి మడిచి కుడదాము. మీరు కావాలంటే డైరెక్ట్గా కూడా పైపింగ్ వేసేసుకోవచ్చు. తిప్పేసిన తర్వాత పైపింగ్ వేస్తాను నేను, ఎందుకంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా సెంటర్ వరకు కట్ చేసేసేద్దాం. ఈ విధంగా ఈ డ్రాప్ వచ్చేసి మనకి ఫ్రంట్లో నెక్ దగ్గర ఫ్రంట్లో కింది డైరెక్షన్లో పెట్టుకోవచ్చండి. డ్రెస్కైనా బ్లౌజ్కైనా ఫ్రాక్స్కైనా ఇప్పుడు బాగా ఫ్యాషన్గా ఇది పెట్టిస్తున్నారు. ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసి ఈ క్లాత్ని లోపలికి ఇలా తిప్పేసేసి పైన ఒక స్టిచ్ వేసేసేద్దాము. లైనింగ్ కనిపించకుండా నీట్గా సెట్ చేసేసి ఒక స్టిచ్ వేసేసేద్దాం. ఈ విధంగా స్టిచ్ వేసేసిన తర్వాత లోపల వచ్చేసి మొత్తం ఒక ఫింగర్ లెవెల్లో కట్ చేసేసేద్దాం మనము. ఒక ఫింగర్ లెవెల్లో మొత్తం కట్ చేసేసి ఫోల్డ్ చేసి కుట్టేసేద్దాము. మీరు కావాలంటే 2 స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఇందులో ఏ డౌట్ ఉన్నా కమెంట్ సెక్షన్లో అడగండి, దాని గురించి నేను చెప్తాను. మీరు కానీ కొంచెం కమెంట్స్లో నాకు చెప్తూ ఉంటే ఏ వీడియో కావాలి ఏంటి అనేసి నేను చేస్తూ ఉంటాను దాని గురించి. అలాగే బ్లౌజ్ కూడా
మొత్తం పార్ట్స్గా పెడదామని ముందు వీడియోలో కూడా చెప్పానండి. దానికి ఎవరు కమెంట్ చేయలేదు కావాలి అనేసి, అందుకనేసి నేను కూడా ఆగి ఉన్నాను. మీరు కానీ అందరూ కావాలి అనుకుంటే మొత్తం లైన్లో బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలాగా ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు చెప్తూ ఉంటాను. మామూలుగా మీరు బయటికి వెళ్ళి క్లాసెస్లో నేర్చుకుంటే, టైలరింగ్ క్లాసెస్కి నేర్చుకుంటే ఎలా చెప్తారో ఆ విధంగా నేను చెప్దాం అనుకుంటున్నాను. మీరు రికమెండ్ చేసే దాన్ని బట్టి నేను ఫాలో అవుతానండి. ఈ విధంగా మొత్తము కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్కి పైపింగ్ వేస్తున్నాను. బ్లూ కలర్ పైపింగ్. పైపింగ్కి వచ్చేసి మన ఫస్ట్ వీడియో చూడండి, దానికి కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. పైపింగ్ ఎలా వేస్తారనేసి ఫస్ట్ క్రాస్ పీస్ తీసుకొని లైన్గా కట్ చేసేసి మొత్తం జాయిన్ చేసేసి ఒక సైడ్ మడిచి కుట్టేసి యాడ్ చేసేసానండి. చేసేసిన తర్వాత చిన్న చిన్న కట్స్ పెట్టాను. కట్స్ పెడుతూ తిప్పాలండి, లేకపోతే సరిగా తిరగదన్నమాట. ఈ విధంగా మొత్తము ఒక స్టిచ్ వేసేసేద్దాము. వేసేసిన తర్వాత రెండో స్టిచ్ కూడా వేసుకోవచ్చు మీరు, లేకపోతే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. హెమ్మింగ్ చేస్తే ఫినిషింగ్ ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి రెండో స్టిచ్ కూడా వేసేస్తున్నాను. సేమ్ ఇదే విధంగా బ్యాక్ పార్ట్కి కూడా వేసేసేద్దామండి. బ్యాక్ పార్ట్కి వేసేటప్పుడు కొంచెం డిఫరెంట్గా చెప్పాను. రన్నింగ్లో వేస్తే మీకు మూల సరిగా తిరగదనేసి ప్రతి వీడియోలో చెప్తుంటాను. నేను ఎక్కువ శాతం బోట్ నెక్స్, డ్రాప్ నెక్సే చెప్పాను మన ఛానల్లో. ఈ విధంగా ఈ చిన్న పార్ట్ వరకే మనము ఫస్ట్ పైపింగ్ వేసేసేద్దాము. రన్నింగ్ వేస్తే ఇక్కడ మూల సరిగా రాదండి, అందుకని ఒక సైడ్ వేసేసాను. అలాగే రెండో స్టిచ్ సేమ్ ఇదే విధంగా రెండో సైడ్ కూడా వేసేసాము. వేసేసిన తర్వాత నెక్స్ట్ ఈ రౌండ్కి వేద్దాము. ఇక్కడ చిన్న ఫోల్డ్ చేసేసేయాలి లోపలికి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చిందనుకోండి ఓ లైక్ చేయండి. ఇంకా మీకు టైలరింగ్కి సంబంధించి, పార్లర్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి, మీరు నేర్చుకోవాలి అనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో అడుగుతూ ఉండండి. దాని గురించి నేను వీడియోస్ రెడీ చేస్తూ ఉంటాను. ఈ విధంగా అయిపోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చిన్న చిన్న కట్స్ పెడుతూ వద్దాము. ఈ పైపింగ్ గురించి కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేను. మన ఫస్ట్ వీడియోస్ చెక్ చేసేసేయండి. నేను థ్రెడ్ పైపింగ్ అలాగే వితౌట్ థ్రెడ్ పైపింగ్ కూడా చెప్పాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు పైపింగ్ మీద ఏ డౌట్ ఉన్నా కూడా ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేసేసేద్దాం. స్టిచ్ వేసేసిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా రెండో స్టిచ్ కూడా వేసేసేద్దాం. బ్యాక్ వచ్చేసి ఇక్కడ మీరు కావాలంటే బటన్ పెట్టుకోవచ్చు, షో బటన్, లేకపోతే థ్రెడ్స్ కూడా వేయచ్చు. నేను థ్రెడ్స్ కూడా వేస్తాను. దీనికి ఎలా థ్రెడ్స్ రెడీ చేస్తారో దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో పెడతానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి అయిపోయింది కదా, ఈ హోల్కి కూడా ఒక పైపింగ్ వేసేసేద్దాం. ఈ పైపింగ్ వేసే విధానం వేరుగా ఉంటుంది చూడండి. ఏ విధంగా మనం నాడా స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా క్రాస్ పీస్ తీసుకొని మొత్తం ఒక స్టిచ్ వేసేసేయండి. వేసేసిన తర్వాత స్టిచ్చింగ్ వచ్చేసి ఒక సైడ్ పెట్టేసి స్టిచ్చింగ్ లేనిది హోల్ డైరెక్షన్లో పెట్టేద్దామండి. కొంచెం ఎక్స్ట్రా పీసే తీసుకుందాం బయటికి, అది తర్వాత కట్ చేసేసేద్దాము. మొత్తం ఒక గోరుమందం పైపింగ్లా కనిపించేలాగా ఉంచేసి ఒక స్టిచ్ వేసేసేద్దాం. ఈ విధంగా వేయడం వల్ల మనకి మూల వచ్చేసి చాలా బాగా వస్తుందండి. నార్మల్గా రన్నింగ్లో వేసేసి మనం ఒక ఫిల్ట్ వేసి అక్కడ మూల సరిగా రాకుండా చాలా కష్టంగా ఉంటుంది. అంత కష్టపడడం ఎందుకు, ఇది చాలా ఈజీ మెథడ్లో అయిపోతుంది. ఎప్పుడైనా ఇలాంటి మీరు వాటికి హోల్స్కి అలా వేయాలంటే ఈ విధంగా పైపింగ్ వేయండి. ఇప్పుడు లోపల కట్ చేసేసి ఇప్పుడు ఇక్కడి నుంచి నెక్స్ట్ స్టార్ట్ చేస్తాను చూడండి. ఒక సైడే వేసాను, ఇప్పుడు రెండో సైడ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఈ విధంగా పెట్టేసి స్టార్ట్ చేస్తే మనకి మూల చూసారా చక్కగా వస్తుంది, ఏమి ఇబ్బంది పడకుండా.
చాలా ఈజీ మెథడ్ అండి. ఇలాగా మీకు కావాలంటే ఇలా ఫాలో అయిపోయి ఈ విధంగా రెడీ చేసుకోండి. ఎప్పుడైనా ఇలాంటివి వచ్చినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనకి ఈ హోల్కి కూడా కరెక్ట్గా పైపింగ్ రెడీ అయిపోయింది. లోపల ఎక్సెస్ అంతా కట్ చేసేసేద్దాము. కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ కూడా వేసేసేద్దాము. లేదనుకుంటే మీరు హెమ్మింగ్ కూడా వేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్లాత్ వేసి తర్వాత పైపింగ్ వేసాను. బాగా స్టిఫ్గా ఉంటుందన్నమాట. మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం స్టిఫ్నెస్ తగ్గుతుంది. ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా మన బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనము షోల్డర్స్ జాయింట్ చేసేసేద్దాం. షోల్డర్స్ జాయింట్ చేసేసిన తర్వాత హ్యాండ్స్ కూడా వేసేసేద్దాము. ఈ విధంగా షోల్డర్ వచ్చేసి ఒక పాదం ఖర్చులో వేయండి, బాగుంటుంది. తక్కువ ఖర్చు అయితే వేయొద్దు. డబల్ స్టిచ్ వేసేసేయండి. ఈ విధంగా డబల్ స్టిచ్ వేసేసిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాము. ఓపెన్ చేశాక ఇలాగ రెడీ అవుతుంది మనకి. అయిన తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేసేసేద్దాము. హ్యాండ్స్ కూడా ఎలా రెడీ చేశానంటే మన ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. హ్యాండ్ కూడా ఇందులోని చెప్పాలంటే వీడియో వచ్చేసి చాలా లెంత్ అయిపోతుందండి. హ్యాండ్కి వచ్చేసి మన ఫస్ట్ వీడియో చెక్ చేసేసేయండి. ఈ విధంగా ఇది సెంటర్ పాయింట్కి వచ్చేలాగా, కట్ వచ్చేసి సెంటర్ పార్ట్కి వచ్చేలాగా మనము ఈ విధంగా స్టిచ్ వేసేసేద్దాము. హ్యాండ్కి కూడా 3 హోల్స్ పెట్టాను, అలాగే బటన్స్ కూడా పెట్టాను. దీనికి కూడా పైపింగ్ వేసానండి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసేద్దాము. ఒక హ్యాండ్ వేసిన తర్వాత ఒకే స్టిచ్ వేయొద్దు, రెండో స్టిచ్ కూడా వేయండి. మీరు బిగినర్స్గానైతే చాలా డీటెయిల్గా చెప్తున్నాను, బాగా గమనించి చూడండి, అర్థమవుతుంది. ఇందులో ఏ డౌట్స్ ఉన్నా నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి, నేను దీని గురించి చెప్తాను. ఈ విధంగా 2 హ్యాండ్స్ రెడీ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ వచ్చేసి ఇప్పుడు విడ్త్ మంది 6 ఇంచెస్ దగ్గర 6 ఇంచెస్ దగ్గర ఒక స్టిచ్ వేసి చేస్తున్నాను. ఇక్కడ ఆమ్ హోల్ దగ్గరికి వచ్చేసరికి ఈ డైరెక్షన్ పైకే ఉండాలండి. హ్యాండ్ వచ్చేసి కిందికి పెట్టొద్దు. ఈ ఖర్చు వచ్చేసి పైకి పెట్టేసి ఇక్కడ నేను రోలర్తో రోల్ చేశాను కదా, దాన్ని పట్టేసి ఒక్కొక్క స్టిచ్ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఎక్సెస్ అంతా ఎక్స్ట్రా కట్ చేసేసేద్దాం. సేమ్ ఇదే విధంగా ఇటు సైడ్ కూడా ఇంకో స్టిచ్ వేసేసేద్దాం. వేసేసిన తర్వాత మనము చెక్ చేసి చూద్దాం మన ఫిట్టింగ్ కరెక్ట్గా ఉందా లేదా అనేసి. మీరు ఫిట్టింగ్ మట్టుకు కరెక్ట్గా చెక్ చేస్తూ ఉండాలి. ఫిట్టింగ్ ఎన్నిసార్లు చెక్ చేస్తే అంత బెటర్. మనకి మళ్ళీ డ్రెస్ వచ్చేసి రిపేర్ రాకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. రెండో సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఒక స్టిచ్ వేసేసేద్దాము. రోలర్తో మార్క్ చేసాం కదా, ఆ మార్క్ మీదనే వేస్తున్నానండి. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో. ఈ విధంగా రెండు స్టిచెస్ వేసేసిన తర్వాత మీరు కొలిసి చూడండి. మొత్తం 3 వేయొద్దు, మనకు వచ్చేసి 18 కావాలి. అలాగే నడుము వచ్చేసి 17, సీట్ వచ్చేసి 20 రావాలండి. మనకు కొంచెం నడుము దగ్గర ఎక్స్ట్రా వచ్చింది, ఆ నడుమును మాత్రమే కవర్ చేసేసేద్దాము. ఒక పాదం ఖర్చులో తెచ్చేసి ఇందులో కలిపేసేసేద్దాము. ఎక్కడ మనకి ఎక్స్ట్రా ఉందో ఆ పార్ట్ వరకే మనము సెట్ చేసేసేద్దాం. నడుమే లూజ్ అయిందండి, మనకి 17 రాకుండా 17.5 దగ్గర 18 వస్తుంది. అప్పుడు నడుము దగ్గర ఫిట్టింగ్ రాదు. అటు సైడ్ ఇటు సైడ్ నడుము దగ్గర ఒక పాదం వేసేసాను, ఫిట్టింగ్ సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి లాస్ట్లో మనము కట్స్ వేసేస్తున్నాను. కట్స్ చూడండి ఏ విధంగా వేస్తున్నాను అనేసి. కట్స్ దగ్గర ఓన్లీ మనము టేప్ మందమే తీసుకున్నాను. కటింగ్ వీడియోలో చెప్పాను కదండి, కటింగ్ వీడియో కూడా మీరు చెక్ చేసేసేయండి, బాగా అర్థమవుతుంది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేసి ఇక్కడికి వచ్చేసరికి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేసి కరెక్ట్గా ఇక్కడికి ఈ విధంగా తిప్పకూడదండి. ఇంకా కొంచెం ఒక్క పాదం మందం పైకి వెళ్ళండి. పైకి వెళ్ళిన తర్వాత తిప్పేసేయండి. ఇక్కడ కరెక్ట్గా స్క్వేర్ లెవెల్లో రావాలి. వచ్చిన తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసేసేద్దాం. ఫోల్డ్ చేసేసిన తర్వాత కిందికి లాగొద్దండి. కట్స్ వేసేటప్పుడు ఎప్పుడైనా లాగొద్దు, చాలా లూజ్గా వేయండి. లాగితే మనకి ఇది తిరిగిపోయేసి నీట్గా రాదు. కట్స్ కూడా మీకు డీటెయిల్గా కావాలంటే నేను మన ఫస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని చూసేసేయండి. కట్స్ కూడా చాలా డీటెయిల్గా నిదానంగా చెప్పాను. ఈ విధంగా కట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇంకొక స్టిచ్ కూడా వేసేసేద్దాం. ఇటు సైడ్ డబల్ స్టిచ్ వేయాలండి ఎప్పుడైనా కట్స్కి, అప్పుడే నీట్గా వస్తుంది. ఈ విధంగా ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసేద్దాం. వేసేసిన తర్వాత మనకి ఒక సైడ్ కట్స్ రెడీ అయిపోయాయండి. సేమ్ అదే విధంగా రెండో సైడ్ కూడా రెడీ చేసేసేద్దాం. రెడీ చేసేసిన తర్వాత మనకి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ వచ్చేసి
కింద ఈ విధంగా టూ టైమ్స్ ఫోల్డ్ చేసేసి లాస్ట్లో ఒక కుట్టు వేసేసేద్దాం. వేసేసిన తర్వాత ఇటు సైడ్ తిప్పేసి ఎడ్జ్లో ఒక స్టిచ్ వేసేసేద్దాం. ఇప్పుడు మన డ్రెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా ఒక స్టిచ్ అసలు మీరు ఈ కట్స్ వేసేటప్పుడైనా ఈ కింది పార్ట్ వేసేటప్పుడైనా అసలు లాక్కుండా వేయండి. లాక్కుండా వేస్తే చాలా నీట్గా వస్తుంది. ఇటు సైడ్ తిప్పేసి ఎడ్జ్లో ఇంకొక ఫినిషింగ్ స్టిచ్చింగ్ కూడా వేసేసేద్దాం. వేసేసిన తర్వాత మన డ్రెస్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ఇషికాకి వేసి చూసేసేద్దాం ఎలా ఉందో.